రాజులేచెను హల్లెలూయా జయమార్భటించెదము. గీతం గీతం జయ జయ గీతం. ప్రభువా, మా అందరి నోట ఈ జయగీతం, ఈ పునరుద్ధాన గీతం, ప్రభువా ఈ ఉత్సవ గీతం, ఈ యొక్క మహోత్సవ గీతం, ఈ యొక్క ప్రభువా మా నోట జీవితాలలో మా అందరి హృదయాలలో మీరు ఉంచినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ 2025వ సంవత్సరము ఈ పునరుద్ధాన పండుగలో మేము పాల్గొని ఈ గీతాన్ని ఆలపించగలిగే ధన్యత మీరు మాకు ప్రసాదించారు. స్తోత్రాలు దేవా. ఇటు యోగ్యత మీరు మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కొంతమంది ఈ గీతములు పాడే ధన్యత కోల్పోయినటువంటి వాండ్రుగా ఉంటున్నారు. కానీ ఈ పునరుద్ధాన ఉత్సవ గీతాన్ని ఆలపించేటువంటి ధన్య స్థితిని అనగా ఆ జీవపు ఉనికిని కలిగి ఉండడానికి మీరు చూపిన కనికరం కొరకై స్తోత్రాలు చెల్లిస్తూ దేవా, ఈ తెల్లవారుజాము ఆరాధనలో మేము మిమ్మలను ఈస్టర్ పండుగ ఆరాధనలో కొనియాడుచూ ఉండగా మీరే మాతో మాట్లాడమని యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కూర్చున్నాం. ప్రభునందు ప్రియులారా, ప్రియమైనటువంటి దేవుని సంఘమా, ఈ యొక్క 2025వ సంవత్సరం ఏప్రిల్ మాసము 20వ తేదీన మనమందరం కూడా ఈ ఈస్టర్ పండుగ, ఈ తెల్లవారుజాము ఆరాధన లేక సన్ రైజ్ సర్వీస్లో మనందరం కూడా పాల్గొని దేవుని స్తుతించడానికి ప్రభు ఇట్టి ధన్యకరమైనటువంటి స్థితిని మనకును మన కుటుంబాలకు ఈ లైవ్లో వీక్షిస్తున్నటువంటి బిడ్డలకు దేవుడు దయచేశారు. కనుక మనమందరం కూడా ఒకసారి బిగ్గరగా 2 చేతులను కరములను పైకెత్తి దేవునికి స్తోత్రం చెప్పుకుందామా? హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తు నేడు లేచెను. మీరు చెప్తారా అందరూ? క్రీస్తు నేడు లేచెను. హల్లెలూయా. క్రీస్తు నేడు లేచెను. క్రీస్తు నేడు లేచెను. క్రీస్తు నేడు లేచెను. క్రీస్తు నేడు లేచెను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఈ ఈస్టర్ శుభములను చెప్పుకునేటువంటి ఈ సంవత్సరం అతి ధన్యకరమైనటువంటి స్థితి మనందరకు ఆయన వసకి, నాకు వసకి ప్రాముఖ్యంగా 24 ఎండింగ్లో ఎదురైనటువంటి విపత్కరమైనటువంటి పరిస్థితి. దేవుడు లెంటెన్ సీజన్ని అధిగమించి ఈరోజు ఇక ఈస్టర్ పండుగలో నిలబడడానికి, దేవుడు ఈ పునరుద్ధాన సందేశాన్ని పాలుపుచ్చుకోవడానికి, పునరుద్ధాన ఆలోచనలను సంఘానికి ప్రియబిడ్డలారా ప్రకటించడానికి దేవుడు దయచేసినటువంటి భాగ్యమును బట్టి నన్ను నేనే ఎంతగానో సమర్పించుకుంటూ, మరి మీ సేవకులమైన మా కుటుంబ పక్షంగా కూడా సంఘమంతటికి శుభములను, ఈస్టర్ శుభాకాంక్షలను సంఘమంతటికి మా కుటుంబ పక్షముగా, మరి ప్యారిష్ కమిటీ అంతటి పక్షముగా అందరికి కూడా తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను పునరుద్ధాన అనుభవాలతో దేవుడు ప్రతి కుటుంబాన్ని నింపి వర్ధిల్ల చేసి సంరక్షించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ పునరుద్ధానం అంటే ఉత్థానం అంటేనే లేపబడ్డాం. పునరుద్ధానం అంటే తిరిగి లేపబడ్డాం. ఈరోజు ఈ పునరుద్ధాన పండుగలో ఒకవైపు పరిమళ అభూయిష్టమైనటువంటి ఈ వాతావరణంలో, ఈ అలంకరణలో
బిడ్డలు చాలా శ్రమించి చాలా దూరం నుండి సుగంధ పరిమళాలను మోసుకొచ్చినట్లు వీళ్ళు 100 కిలోమీటర్లు వీటిని మోసుకొని వచ్చి వీటిని ఇక్కడ అలంకరించడం, వాటిని మోసుకొని రావడం ఒక ఎత్తు అయితే, ఆ ఫ్యామిలీ ఎప్పుడు ఇక్కడిక్కడే తీసుకుని వచ్చారు. కానీ ఈ సంవత్సరం ఎక్కడో దర్దాపుగా చెన్నై దగ్గర నుండి, అంటే ఆల్మోస్ట్ నెల్లూరు దగ్గర నుండి మోసుకొని వచ్చేవారు ఆ ఫ్యామిలీ కాంట్రిబ్యూట్ చేశారు. అలంకరించే ప్రక్రియలో మరి ఎల్డర్స్, అలాగనే ఉమెన్స్ ఫెలోషిప్, మీ పరిచర్యను చాలా అభినందిస్తూ ఉన్నాను. ఎంతగానో దేవుణ్ణి మహింపరుస్తూ ఆ పునరుద్ధాన ప్రభావ పూరితులుగా మిమ్మల్ని అందరినీ కూడా దేవుడు చేయాలని నేను ఆశిస్తూ ఫ్యూ మినిట్స్ దేవుని యొక్క వాక్యం అందించాలని ఆశపడతా ఉన్నాను. పునరుద్ధానాన్ని గురించి ఈనాడు ఏమిటంటే, సంఘం ఈనాటి ప్రజెంట్ చర్చ్ ఎలాగుందంటే, యేసుక్రీస్తు వారి యొక్క జన్మదిన సువార్తను ప్రకటిస్తుంది. అలాగుననే ఆయన యొక్క సిలువను గూర్చినటువంటి వార్తను ప్రకటిస్తుంది, ఆయన మరణాన్ని గురించి ప్రకటిస్తుంది. కానీ తర్వాత పునరుద్ధానం దగ్గరికి వచ్చేటప్పటికి వీళ్ళు ఎక్కడో ఆగిపోతున్నారు. ఒక విషయాన్ని మనము గమనించాలి. ఇటు దేవుని జనాంగానికి, దేవుని ఎరుగని జనాంగానికి ఉన్న వ్యత్యాసం ఏమిటంటే, వాళ్లకు ఏమి లేదు అంటే మనకి ఏముంది అని అంటే, మనకు పునరుద్ధానం ఉంది. వాళ్ళకేమి లేదు, పునరుద్ధానం లేదు. దేవునికి స్తోత్రం చెప్పండి. మనకు పునరుద్ధానం ఉంది. దేవుని ప్రజలుగా ఆయన విశ్వసించినటువంటి నీకు, నాకు, మనకు ఆయన ద్వారా ఇటు పునరుద్ధాన ప్రభావాన్ని దేవుడు మనందరికీ ఆయన ప్రసాదించాడు. ఎందుకనంటే, ఈరోజు పత్రిక లేఖన భాగంలో మనం చదువుకున్నాం, ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. ఫస్ట్ ఆయన లేచాడు. ఒకవేళ ఆయన లేవకపోతే లేదు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన లేచి ఉండకపోతే నీకు నాకు పునరుద్ధానపు అనుభవం లేదు. ఈరోజు మనము గమనించవలసినటువంటిది, యేసుక్రీస్తు వారు ఆయన సజీవ లెక్కలో ఉండగానే పలుమార్లు ఆయన పునరుద్ధానాన్ని గురించి, ప్రాముఖ్యంగా ఆయన తిరిగి లేచేటువంటి అనుభవాన్ని గురించి ముందుగానే ఆయన జ్ఞాపకం చేస్తూ వచ్చారు. మత్తయి సువార్తలో మీరు 16వ అధ్యాయాన్ని మీరు ఒకసారి చూస్తే, మత్తయి సువార్త 16వ అధ్యాయము 21వ వచనం చూడండి. అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలుపెట్టగా, యేసువారే ఆయన చెప్పారు ముందు, 3వ దినమున ఆయన నీ లేచుట అగత్యము, ఇది వాస్తవం, ఇది జరుగుద్ది అని ముందుగానే ప్రభువారు ఆయన ముందుగానే జ్ఞాపకం చేశారు. 20వ అధ్యాయం మత్తయి సువార్త 20వ అధ్యాయము 17వ వచనం నుండి చూడండి. యేసు యెరూషలేమునకు వెళ్ళనయ్యున్నప్పుడు ఆయన 12 మంది శిష్యులను ఏకాంతముగా తీసుకుని పోయి మార్గంలో మధ్యలో ఇట్లా నేను, ఇదిగో
మనం యెరూషలేమునకు వెళుతున్నాము. అక్కడ మనిషి కుమారుడు ప్రధాన యాజకులకును శాస్త్రులకును అప్పగించబడును. వారు ఆయనకు మరణశిక్ష విధించి ఆయనను అపహసించుటకును కొరడాలతో కొట్టుటకును సిలువేయుటకును అన్ని జనులకును అప్పగింతురు. 3వ దినమున మరలా మరలా చెప్పాలి, మరలా మరలా లేచును. ఆయన ప్రభువారు ఆయన చాలాసార్లు ఆయన జ్ఞాపకం చేస్తూ వచ్చారు. ఆయన తన శిష్యులతో చెప్తూ వచ్చారు. మార్కు సువార్త 10వ అధ్యాయం, మార్కు సువార్త 10వ అధ్యాయము 33, 34 వచనాలు మనం చూస్తూ ఉంటే, ఇదిగో మనము యెరూషలేమునకు వెళ్ళుచున్నాము. మనిషి కుమారుడు ప్రధాన యాజకులకును శాస్త్రులకును అప్పగింపబడును. వారు ఆయనకు మరణశిక్ష విధించి ఆయనను అన్యజనులకు అప్పగించెదరు. వారు ఆయనను అపహసించి ఆయన మీద ఉమ్మి వేసి కొరడాలతో ఆయనను కొట్టి చంపెదరు. 3 దినములైన తర్వాత ఆయన తిరిగి లేచును అని మార్కు గారు కూడా మళ్ళీ ఏం చేశారు, ఆయన చెప్పినటువంటి మాటను ఇక్కడ జ్ఞాపకం చేశారు. లూకాసు వార్తలో, లూకాసు వార్త 18వ అధ్యాయం, లూకాసు వార్త 18వ అధ్యాయం 31వ వచనం. ఆయన 12 మంది శిష్యులను పిలిచి, ఇదిగో యెరూషలేమునకు వెళ్ళుచున్నాము. మనిషి కుమారుని గురించి ప్రవక్తల చేత రాయబడిన ప్రకారం మాటలన్నీ నెరవేర్చబడును. ఇది చూడండి, ఇక్కడ క్రొత్తగా లూకాసు వార్తలో మనిషి కుమారుని గురించి ప్రవక్తల చేత వ్రాయబడిన మాటలన్నీ కూడా ఒకటి కాదు, అన్నీ ఏమవుతాయి, అన్నీ కూడా నెరవేర్చబడతాయి. ఆయన అన్యజనులకు అప్పగించబడును. వారు ఆయనను అపహాసించి అవమానపరిచి ఆయన మీద ఉమ్మివేసి ఆయనను కొరడాలతో కొట్టి చంపుదురు. 3వ దినమున ఆయన మరలా లేచునని చెప్పాను. 3 దినమున మరలా లేచును. వారు ఈ మాటలలో ఒకటైనను వాళ్ళు ఏం చేయలేదు, గ్రహించలేదు. ఈ మాటల్లో వారు ఒకటైనను ప్రియబిడ్డలారా వారు గ్రహించలేదు. యేసువారు ఆయన ముందుగానే తన శిష్యులతో చెప్పినటువంటి విషయాల్ని ఈనాడు సంఘాల్లో విశ్వాసులతో దేవుని యొక్క సేవకులు చాలా విషయాలు, అనేకమైన విషయాలు చెప్తూ ఉంటారు. చాలాసార్లు ఆ విషయాల్ని మనం కూడా పట్టించుకోం, అదే ఉందలే అని క్యాజువల్గా మనం తీసుకుంటూ ఉంటాం. యేసువారు ఆనాడు తన శిష్యులతో ఆయన పునరుద్ధానాన్ని గురించి జ్ఞాపకం చేశారు. 3వ దినమున తిరిగి మరలా లేస్తాడు అనే విషయాన్ని ఆయన ఒక్కడించి అగత్యము, ఇది వాస్తవమని తెలియజేశారు. అయినను వారు మాత్రం గ్రహింపలేదు. ఈ సంగతి వారికి మరుగు చేయబడిను. ఈ సంగతి అట్ట ఏం చేయబడిను, మరుగు చేయబడిను. ఒక రహస్యంలాగా, వాళ్ళు ఏదో ఒక విధమైనటువంటి ఆంతర్యపు విషయంలాగా ఆయన చెప్పినటువంటి విషయం తర్వాత వారికి బోధపడలేదు. ఆయన చెప్పినటువంటి విషయాలు బోధపడలేదు. ఏముందో ఎట్లాగే చెప్తాడులే, ఆయన చాలాసార్లు చెప్పాడు అట్లాగే అని చెప్తూ ఉంటాడులే అని వాళ్ళు పట్టించుకోలేదు, బోధపడలేదు. మత్తయి సువార్త 28వ అధ్యాయము, మత్తయి సువార్త 28వ అధ్యాయము 6వ వచనం, ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే, ఎస్ ప్రైజ్ ది లార్డ్, ఆయన చెప్పినట్టే ఆయన ఏమై ఉన్నాడు, లేచి ఉన్నాడు. ఇంకో మాట గుర్తుపెట్టుకోవాలి, మన దేవుడు చెప్పింది ఒకటి చేసేది ఒకటి కాదు. ఏదైతే చెప్తాడో దాన్ని చేస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయన చెప్పినట్టే ఆయన ఏమై ఉన్నాడు. అందరి మాట చదవండి. ఆయన, అందరు చెప్పాలి, ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. ఆయన లేచాడు. ఈరోజు ప్రియబిడ్డలారా, మీరు నేను మనము ఈ యొక్క చెప్పినటువంటి మాట ప్రకారమే ఆయన తన యొక్క శిష్యులతో ఏదైతే ఆయన సెలవిచ్చాడో ఆ మాట ప్రకారమే ఆయన లేచాడు. మాట ప్రకారం ఆయన లేచి
ఆయన ప్రజలందరికీ ఒక నిరీక్షణపు అనుభవాన్ని కలుగజేశాడు. ఆయన నిరీక్షణపు అనుభవాన్ని కలుగజేసి, ఆయన ఒక ఉత్సవపు అనుభవాన్ని కలుగజేసి మనందరి జీవితాలలో గొప్ప సంతోష సంభ్రమాలను ఆయన నింపాడు. లేచినాడు రా సమాధి, గెలచినాడురా యేసు, లేచినాడురా సమాధి, గెలచినాడురా. లేతుననిత చెప్పినట్లు, లేఖనములలో పలికినట్లు, లేచినాడురా సమాధి, గెలచినాడురా యేసు, లేచినాడురా సమాధి, గెలచినాడురా. భద్రముగ సమాధి పైన పెద్ద రాతిని ఉంచిరి భటులు, భద్రముగ సమాధి పైనే పెద్ద రాతిని ఉంచిరి భటులు. ముద్ర వేసి రాత్రి అంత, ముద్ర వేసి రాత్రి అంత, నిద్ర లేక కావలియున్నా, లేచినాడురా సమాధి, గెలచినాడురా యేసు, లేచినాడురా సమాధి, గెలచినాడురా. హల్లెలూయా. ఆయన లేచాడు, తాను చెప్పినట్టే లేచాడు. కానీ వీళ్ళకు మాత్రం బాధపడలేదు. ఆ శిష్యులను ఆయన వెంబడించినటువంటి, ఆయన ఏర్పరచుకున్నటువంటి శిష్యులకు మాత్రం అది మరుగు చేయబడింది. వాళ్ళు గ్రహించలేదు. ప్రియులారా, ఈరోజు మీరు నేను మనము గమనించవలసినటువంటి యొక్క విషయం ఏమిటి అనంటే, ఈ మార్కు సువార్తలో ఈరోజు కొరకైనటువంటి సువార్త లేఖన భాగం, విశ్రాంతి దినం గడిచిపోగానే మగ్దలేనే మరియయు, యాకోబు తల్లి అయినటువంటి మరియయు, సలోమయు ఆయనకు పోయేవాళ్ళని సుగంధ ద్రవ్యములను కొని వారు ఆదివారమున పెందల కడనే లేచి బయలుదేరి సూర్యోదయమైనప్పుడు, ఎగ్జాక్ట్ టైం. సో దిస్ ద టైం, ఏ ప్రెషస్ టైం. కరెక్ట్గా ఇక సూర్యోదయం అయిపోతున్నటువంటి టైంలో ఏంటట, వారు సూర్యోదయం అయినప్పుడు ఏంటి, సమాధి వద్దకు వచ్చుచుండగా, సమాధి ద్వారము నుండి మన కొరకు ఆ రాయి ఎవడు పొర్లించును, మన కొరకు ఈ రాతిని ఎవడు పొర్లించును అని వాళ్ళు మాట్లాడుకుంటున్నారు ఆ స్త్రీలు. అరే, మనమైతే డెకరేషన్ చేయమంటే చేస్తాం, డోర్స్ దగ్గర క్రింద చేయమంటే చేస్తాం, ఇక్కడ పైన చేయమంటే చాలా కష్టం కదా. అరే, మనం ఏదో అలంకరణ చేయమంటే అక్కడక్కడ చుట్టూరు చేస్తాం, కానీ అంత బరువైన రాతిని, పెద్ద రాతిని ఎవరు మన కొరకు తొలగిస్తారు అని వారు అనుకుంటున్నటువంటి, వారు చెప్పుకుంటూ అక్కడికి వస్తున్న చూడగా, వారు కన్నులెత్తి చూడగా ఆ రాయి పొర్లింపబడి ఉండుట చూచిరి. ఆ రాయి ఎంతో పెద్దది, ఆ రాయి ఎంతో పెద్దది. ఈనాడు చాలాసార్లు మన అనుదిన జీవితాలలో ఎలాంటి ఈ పెద్ద బండ కొండ అనుభవాలు, రాళ్ళు, అరే మనము దొర్లించలేమే, మనకు అడ్డుగా ఉన్నాయే, ఎవరు దొర్లిస్తారు అని అనుకునేటువంటి సందర్భాలు మన నిజ జీవితాలలో, మన అనుదిన జీవితాలలో చాలాసార్లు మనము అనుకుంటూ ఉంటాం. మత్తయి సువార్తలో 28వ అధ్యాయములో 28వ అధ్యాయము ఆ యొక్క 2వ వచనంలో మీరు నేను మనము చూసినట్లయితే అక్కడ రాయబడి, ఇదిగో ప్రభువు దూత పరలోకము నుండి దిగి వచ్చి రాయిని పొర్లించి దాని మీద ఏం చేశాను. దేవుడు ప్రజల కోసం మనమండి విశ్వాసంతో బయలుదేరాలి. సంఘం విశ్వాసంతో వెళ్ళాలి, విశ్వాసంతో పయనించాలి, విశ్వాసంతో యాత్రను కొనసాగించాలి. ఆ రాతిని తొలగించేవాడు, ఆ రాతిని
లేక అడ్డును తొలగించేవాడు ఆయనే. అబ్బో మనకెవరు చేస్తారండి, మనకెవరు దానికి హెల్ప్ చేస్తారండి అని నేను మనం అనుకోకూడదు. దాని గురించి మనం థింక్ చేయకూడదు. దేవుడు మన కోసం ఆయన, అందుకనే ఈరోజు మనకైనటువంటి పాఠ్యభాగం కంటే 91వ కీర్తనలో చూడండి, 91వ కీర్తనలో ఒక బలమైనటువంటి మాట రాయబడి ఉంటుంది. 11వ వచనంలో 11, నీ మార్గములన్నిటిలో ఆయన నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను కూర్చి ఏం చేస్తాడు, తన దోతలకు వెళ్ళు. నా బిడ్డలు వెళ్తున్నారు, రాళ్ళు అడ్డంగా ఉన్నాయి, పెద్ద రాళ్ళు అడ్డంగా ఉన్నాయి, కొండరాళ్ళు అడ్డంగా ఉన్నాయి, దొర్లింపలేని రాళ్ళు అడ్డంగా ఉన్నాయి, సమస్యలనే రాళ్ళు అడ్డంగా ఉన్నాయి, వెళ్ళు నువ్వు వెళ్ళు అని దూతలను ఏం చేస్తాడు, ఆజ్ఞాపిస్తాడు. ఆయన తన దూతలకు ఏం చేస్తాడట, వారు నీ పాదములకు త్రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఏం చేస్తారు, వాళ్ళు ఎత్తిపట్టుకుంటారు. ఈ పునరుద్ధానం రోజున వాళ్ళు ఈ అరిమతైనటువంటి యోసేపు, నికోదేము వీళ్ళు ఆ సమాధిలో ఉంచి తర్వాత ఆ రాతి మీద ఆ రాతిని పొర్లించేసిన తర్వాత మీరు జ్ఞాపకం పెట్టుకోవాల్సింది ఏమిటంటే, మత్తయి సువార్తలో 27వ అధ్యాయంలో అక్కడ కనిపిస్తుంది. చివరి వచనాల్లో వాళ్ళు అరిమతైనటువంటి యోసేపు గారు, నికోదేము గారు నారతో చుట్టబడినటువంటి వస్త్రం చుట్టి ఆ దేహమునకు ఆ సమాధిలో ఉంచి పెద్ద రాయిని పొర్లించి వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత 62వ వచనం నుండి రాయబడిన చూడండి, మరునాడు అనగా సిద్ధపరచు దినము, ఆ దినమున పరిసయ్యులు పిలాతు వద్దకు వచ్చి, అయ్యా ఆ వంచకుడు, ఈయనకేం పేరు పెడుతున్నారు? యాక్చువల్గా లూకాసు వార్తలో 1వ అధ్యాయంలో రక్షకుడు అని రాయబడి ఉంటుంది. కానీ వీళ్ళు రక్షకునికి ఏమని పేరు పెడుతున్నారు? వంచకుడని పేరు పెడుతూ, అయ్యా వంచకుడు సజీవుడై ఉండినప్పుడు 3 దినములైన తర్వాత నేను లేచిదనని చెప్పినది మాకు. ఇది గుర్తుపెట్టుకోండి, ఆయన వెంబడించిన శిష్యులకు గుర్తు లేదు. ఎవరికి గుర్తుంది? శత్రువులకు గుర్తుంది. ఈనాడండి వాక్యం విశ్వాసులకు గుర్తుంటలేదు, దేవుని బిడ్డలకు గుర్తుంటలేదు. నీకంటే నాకంటే ఎక్కువగా కక్ష చేతనో మిష చేతనో వాళ్ళు తెలిసినో తెలియకుండానో మనకంటే ముందుగానే బైబిల్ గ్రంథాన్ని మీరు సోషల్ మీడియాలో చూస్తున్నారు. తెలియకుండానే బైబిల్ గ్రంథాన్ని వాళ్ళు ఏం చేస్తున్నారు? చదివేస్తున్నారు. మాకు తెలిసింది, ఇది మర్మం. అందుకనే ఈ మర్మము గొప్పది అని అన్నాడు. గ్రీకు భాషలో మిస్టరీ ఓన్ అన్నాడు. అలనాడు యేసువారిని ఆ యొక్క అప్పగించినటువంటి లేకపోతే హతమార్చినటువంటి ఆ యొక్క రాణువారు, లేకపోతే తీర్పు తీర్చినటువంటి ఆ యొక్క పిలాతు గారు, లేకపోతే ఆ సైన్యము, అక్కడ ఉన్నటువంటి పరిసయ్యులు, ప్రధాన యాజకులు, శాస్త్రులు, వీళ్ళందరూ కూడా అయ్యా 3 దినములైన తర్వాత ఆయన లేచిదని చెప్పినది మాకు జ్ఞాపకం ఉంది. ఎంత క్లియర్ అయిపడించండి అన్నమాట, మాకు జ్ఞాపకం ఉంది. కానీ ఇంతకు మనం చదివేమే అక్కడ వాళ్ళకి మాత్రం బోధ పడలేదు, వాళ్ళకి మరుగు చేయబడింది, వీళ్ళకి లేదు. ఈనాటి సంఘాల్లో అండి విశ్వాసులైన వాళ్ళు, అమ్మ వినండి, మీరు నేను మనకు దేవుని వాక్యం మనలో మనకంటే ఎక్కువ వాళ్ళల్లో పనిచేస్తుంది. వాళ్ళు బైబిల్ని కంఠోపాఠం చేసేస్తున్నారు. బైబిల్లో ఏ వచనం ఎక్కడుందో, యేసునాయన గురించి ఎక్కడుందో, నీకంటే నాకంటే అలనాడు ప్రధాన యాజకులు, పరిసయ్యులు, శాస్త్రులు వాళ్ళు చదివినట్లుగా వాళ్ళు ఈనాటి ప్రభు నెరగనటువంటి వాళ్ళు నీకంటే నాకంటే ఎక్కువ చదివేస్తున్నారు. వాళ్ళు బాప్తిసం పొంది మారు మనసు పొంది రక్షించబడ్డామని చెప్పుకుంటున్నటువంటి మానవాళి, పునరుద్ధాన పండుగ చేసుకుంటున్నటువంటి నీవు నేను మనమేమో ఎక్కడుంది అయ్యగారు ఆ వచనం? అయ్యగారండి ఆ వచనం కొంచెం చెప్పరా, ఆ వచనం కొంచెం మాకు జ్ఞాపకం చేయరా అని అనుకుంటూ ఇంకా మనం కుంటుపడినటువంటి స్థితిలో మనము కనబడుతున్నాం. ప్రియులారా, ఎంత విచారం. అయితే కాబట్టి వాళ్ళు ఏమంటున్నారంటే, కాబట్టి 3వ దినము వరకు సమాధిని ఏం చేద్దాం, భద్రము చేయని ఆజ్ఞాపించమయ్యా. పిలాతు గారు ఏం చేయాలి? రాయి, పెద్ద రాయి పెట్టారు. ఆ రాయి ఎంతో గొప్పదని ఇందాక మనం చదువుకున్నాం. ఎంతో గొప్పది, పెద్దది అది.
అయితే ఇప్పుడేమంటున్నాడు? ఆ సమాధిని భద్రము చేయని ఆజ్ఞాపించము. వాని శిష్యులు వచ్చి వానిని ఎత్తుకొని పోయి ఆయన మృతుల్లో నుండి లేచనని ఏం చేస్తారు? అంత చెప్పాల్సిన పని ఏంటి? ఆయన ఏదైతే చెప్పాడో దాన్నే చేశాడు. తాను చెప్పినట్టు ఆయన తాను చెప్పినట్టే లేచి ఉన్నాడు. ఇందాక చదువుకున్నాం మత్తయి సువార్త 28వ అధ్యాయం 6వ వచనం. ఆయన ఏదైతే చెప్పాడో అదే అలాగే లేచాడు. కానీ వీళ్ళేమనుకుంటున్నారంటే ఆయన మృతుల్లో నుండి లేచానని ప్రజలతో చెప్పుదురేమో, ఆయన శిష్యులు వచ్చి ఆయన ఎత్తుకుపోయి లేచాడని చెప్తారేమో. అలాంటి ఒకవేళ పుకార్లు, ఒకవేళ ఇష్యూస్ క్రియేట్ చేస్తారేమో. అప్పుడు అది మొదటి వంచన కంటే కడపటి వంచన మరింత చెడ్డదై ఉండునని చెప్పారు. అందుకు పిలాతు వారు, మీరు వెళ్ళి మీ చేతనైనంత మట్టుకు సమాధిని ఏం చేయండి, మీ ఇష్టం, ఎన్ని సంఖ్యలు వేస్తారో వేయండి, ఎన్ని లంగర్లు వేస్తారో వేయండి, ఎన్ని లాకర్లు వేస్తారో వేయండి. ఎన్ని లాకర్లు వేశారో, ఎన్ని తాళాలు వేశారో, ఎన్ని వేసినా సరే దేవుడు దూతను పంపించాడు. ఆయన సమాధిలో నుండి తాను చెప్పినట్టే ఆయన ఏం చేశాడు? ఆయన లేచాడు. లేచినాడురా సమాధి ఎలాచి. ఈరోజు ఈ అలంకరణ, ఈ సంబరం, ఈ ఉత్సవం ఎందుకనంటే ఆయన కానీ అక్కడే ఉంటే ఈ సంబరం చేయాల్సిన పని లేదు. హ్యాపీ ఈస్టర్, ఉస్టరే అనే పదంలో నుండి, జర్మన్ వర్డ్ ఉస్టరే అనే పదంలో నుండి బయటకు వచ్చింది. అంటే చీల్చుకొని రాబళ్ళు. వీళ్ళు ఎంతగా మూసివేసినప్పటికీ, పగడబందీగా వాళ్ళు దాన్ని చేసినప్పటికీ ఆయన ఏం చేశాడంటే చీల్చుకొని ఆయన ఏం చేశాడట? బయటికి వచ్చేసాడు ఆయన. ఈ విషయాన్ని మనము గమనించవలసినటువంటి వాండరముగా మనము ఉంటూ ఉన్నాము. ఈరోజు కొరకైన 1-2 విషయాలు ఆత్మీయంగా తెల్లవారుజాము ఆరాధనలో ఇన్ టైంలోనే నేను ముగించాలని ఆశపడుతూ ఉన్నాను. అపోస్తలుడైన పౌలు రోమా సంఘానికి రాసినటువంటి మాటలో 1వ అధ్యాయం చూడండి. అపోస్తలుడైనటువంటి పౌలు రోమా సంఘానికి రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 2nd పార్ట్ నుండి చూడండి. దేవుడు తన కుమారుడును మన ప్రభువునైన యేసుక్రీస్తు విషయమైనటువంటి ఆ సువార్తను పరిశుద్ధ లేఖనముల యందు తన ప్రవక్తల ద్వారా ముందు ఏం చేశాను? వాగ్దానము చేశాను. ఇక్కడ దేని గురించి? ఆయన కుమారుడైనటువంటి క్రీస్తుని గురించి, ఆయన జననాన్ని గురించి, ఆయన రాకడను గురించి, ఆయన మరణాన్ని గురించి, ఆయన పునరుద్ధానాన్ని గురించి, ఆయన 2వ రాకడను గురించి, వీటన్నిటిని గురించి పరిశుద్ధ గ్రంథములో, లేఖనముల్లో ఆయన ముందుగానే వాగ్దానం చేయించి ప్రవచనాలన్నీ ఆయన వ్రాయించాడు. యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను, మృతుల్లో నుండి ఆయన పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతోనూ ఆయన ఏం చేయబడ్డాడు? నిరూపించబడ్డాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఏం చేయబడ్డాడట? ఆయన మృతుల్లో నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైనటువంటి ఆత్మను బట్టి దేవుని కుమారుడిగా ప్రభావముతో నిరూపించబడ్డాడు. He is proving himself as a resurrected Lord. ఆయన మరణమును జయించి తిరిగి లేచినటువంటి దేవుడుగా, మృతుల్లో నుండి లేచి ఆయన ఉత్థానుడైనటువంటి దేవుడుగా ఆయన నిరూపించబడెను. దేవుని కుమారుడిగా నిరూపించబడెను. ఈనాడు మనం నమ్మినటువంటి దేవుడు, మనం విశ్వసించినటువంటి దేవుడు, ఆయన నిరూపించబడినటువంటి దేవుడు. హల్లెలూయా. దేవుని కుమారుడని నిరూపించబడిన దేవుడు ఆయన గురించి లేఖనాలన్నీ నెరవేర్చబడ్డాయని నిరూపించబడినటువంటి దేవుడు ఆయన గురించి పలికినటువంటి ప్రతి లేఖనము ఆయన విషయంలో ప్రూవ్ చేయబడింది అని నిరూపించబడినటువంటి దేవుడుగా ఆయన ఉంటూ ఉన్నాడు. ప్రియబిడ్డలారా, కనుక ఈ పునరుద్ధాన పండుగ రోజున మనము గమనించాలి. ఈ తెల్లవారుజాము ఆరాధనలో
మనం విశ్వసించినటువంటి దేవుడు, మన ప్రభువు, మన రక్షకుడు. ఆయన ఆయన ఆధారములు లేనటువంటి దేవుడు కాదు, రుజువులు లేనటువంటి దేవుడు కాదు, నిరాధారుడు కానే కాదు. ఆయన నిరూపించబడినటువంటి లేఖనాల ద్వారా అన్నీ కూడా, ఈ పరిశుద్ధ గ్రంథాల్లో మనం లేఖనాలన్నీ కూడా చదువుకుంటే అవన్నీ కూడా ఆయన విషయంలో ప్రూవ్ చేయబడుతున్నాయి. కనుక ఈస్టర్ పండుగ రోజున నీవు కలవరపడవలసినటువంటి పని లేదు. ఈస్టర్ పండుగ రోజున మనం గమనించాలి. ఈరోజు మార్కు సువార్తలో అక్కడ ఆ 16వ అధ్యాయంలో రాయబడినటువంటి మాటలను మనం చూస్తున్నప్పుడు, అక్కడ ఇంకా ముందుకు వెళితే అక్కడ రాయబడినటువంటి మాటలను జాగ్రత్తగా గమనించినట్లయితే ఏం కనిపిస్తాయి? అక్కడ విషయాలన్నీ చాలా బలమైనటువంటి మాటలు కనిపిస్తూ ఉంటాయి. అప్పుడు 5వ వచనంలో, వారు సమాధిలో ప్రవేశించి తెల్లని నిలువుటంగి ధరించుకొని ఉన్న ఒక పడుచువాడు కుడివైపున కూర్చున్నాడు చూచి మిక్కిలి కలవరం. ఎందుకు కలవరం? ముందుగానే చెప్పాడు యోహాను సువార్తలో, మీ హృదయములను కలవరపడనీయకుడి. మీరు దేవుని యందు విశ్వాసం ఉంచండి, కలవరపడనీయకుడి. అందుకు అతడు కలవరపడకుడి, సిలువేయబడినటువంటి నజరేయుడగు యేసును మీరు ఎదుగుచున్నారు. ఆయన ఇక్కడ లేడు, ఆయన ఏమై ఉన్నాడు? లేచి ఉన్నాడు. వారు ఆయన ఉంచిన స్థలమును చూడండి, ఆయన ఉంచినటువంటి స్థలాన్ని చూడండి. నికోదేము గారు, ఈ అరిమతైనటువంటి యోసేపు గారు వాటి సమాధిలో ఇక్కడ ఉంచారే, పెద్ద రాతిని పెట్టారే, ఈ సమాధి పొర్లించబడింది, ఈ యొక్క రాయి పక్కకు తొలగించబడింది, ఆయన సమాధిలో లేడు. ఇంకా చూడండి, మీరు నేను చెప్పేది వట్టిదైతే ఆయన ఇక్కడ లేడు, లేచి ఉన్నాడు. ఈ విషయాన్ని మీరు గమనించండి. బైబిల్ గ్రంథంలో మాత్రమే కాదు కానీ ఆయన ప్రూవ్ చేయబడింది. సాధు సుందర్ సింగ్ ఆయన చాలా విషయాలను జ్ఞాపకం చేశారు. నేను మదీనా వెళ్ళాను. అక్కడ మక్కాలో మహమ్మదీయుని యొక్క సమాధిని చూశాను. ఆయన సమాధి అక్కడ ఉంది. అనుకుంటూ అనేక విషయాలు రాసుకుంటూ వచ్చాడు. పునరుద్ధానుడైనటువంటి క్రీస్తుని గురించి ఆయన రాసుకుంటూ వచ్చాడు. నేను మరికొన్ని విషయాలను ఈ సాయంత్రం వేళలో, ఈ యొక్క మార్నింగ్ కొన్ని విషయాలను మీకు జ్ఞాపకం చేస్తాను. చైనా వెళితే చీనా మతం, అక్కడ చిన్న రిలీజన్ కనిపిస్తుంది. కన్ఫ్యూజియస్ అనేటువంటి ఆయన దాన్ని ఫౌండర్. ఆయన నవంబర్ 21 BC 479లో ఆయన చనిపోయాడు. ఆయన సమాధి అక్కడ ఉంది. కుఫు అనేటువంటి స్థలంలో ఆయన సమాధి ఉంది. వాళ్ళు ఆరాధించేటువంటి ఆ యొక్క కన్ఫ్యూజియస్ అనేటువంటి ఆయన యొక్క సమాధి అక్కడ ఉంది. బౌద్ధుని యొక్క సమాధి కుషినగర్లో, యూపీలో ప్రిబిడ్లరా ఉంది. అంత మాత్రమే కాదు, పార్సీ మతం యొక్క వాళ్ళు ఆరాధన చేసేటువంటి ఆ యొక్క జొరాస్టర్ వారి యొక్క సమాధి బలక్ అనేటువంటి ఆ యొక్క స్థలంలో ఆయన యొక్క సమాధి ఉంది. జైనుని యొక్క మహావీరుని యొక్క సమాధి ఆ యొక్క పవాపురి అనగా బీహార్ ప్లేస్లో ఉంది అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అలాగే సిక్కు సోదరుల యొక్క ప్రియబిడ్డలారా, వారు ఆరాధన చేసేటువంటి గురునానక్ వారి యొక్క సమాధి ప్రియబిడ్డలారా కల్తర్పూర్లో ఉంది అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అలాగే మన భారతదేశంలో వాళ్ళు గొప్పోడుగా ఇప్పుడు మరి ఆరాధన చేసేటువంటి వాళ్ళు సాయిబాబా గారు షిరిడీలో అయింది. ఉందా లేదా? చెప్పండి, ఉందా లేదా? ఉంది. గొప్పవాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు. అబ్రహాం లింకన్ గారు చాలా గొప్పవాడు. ఆయన బానిసలను వీళ్ళందరినీ ఉత్సవభరితులకు నడిపించాడు. ఆయన ఇలినాయిస్లోని ఆ స్ప్రింగ్ ఫీల్డ్స్లో ఆయన సమాధి ఉంది. మార్టిన్ లూథర్ గారు ఊటెన్బర్గ్లో ఆయన సమాధి ఉంది. మార్టిన్ లూథర్ గారు రిఫార్మిస్ట్ ఆయన సమాధి ఉంది. నెల్సన్ మండేలా గారు ఏ గ్రేట్ మ్యాన్,
గ్రేట్ రివర్షనలిస్ట్. ఆయన ప్రిబిడ్, ఆయన సమాధి కూడా ఆ కేప్ ఈస్టర్న్ కేఫ్లో సౌత్ ఆఫ్రికాలో ఆయన ఉంది ప్రిబిడ్లారా. కానీ మనం జెరూసలేం వెళితే హోలీ సెపుల్కర్లో ఆయన సమాధి తెరువబడి ఉంది. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఆల్ ది రిలీజియన్స్. ఒకసారి బిగ్గరగా చప్పలు కొట్టాలి ఇక్కడే. ఇదే అసలు. అవన్నీ సమాధులుగా ఉన్నాయి, పునరుద్ధానము లేనటువంటి వాండ్రుగా ఉన్నారు. కానీ మన యేసు మాత్రం ఆ సమాధిలో లేడు. ఆయన అక్కడ లేడు. తాను చెప్పినట్టే ఏమయ్యాడు ఆయన? ఆయన లేచి ఉన్నాడు, లేచి ఉన్నాడు. ఇతరుల విశ్వాసములకును క్రైస్తవ విశ్వాసములకు ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటంటే ఇదే. మీకు నాకు క్రీస్తు ద్వారా మనకు ఆ యొక్క దేవుడు ఆయన ప్రసాదించేటువంటి గొప్ప అనుభవం ఏమిటంటే మనకు ఆ యొక్క పునరుద్ధానపు అనుభవాన్ని దేవుడు మనకిస్తున్నాడు. నా యందు విశ్వాసముంచు ప్రతివాడును. అందుకనే యోహాను సువార్తలో మనందరికీ తెలుసు కదా, నా యందు నేనే పునరుద్ధానం. యోహాను సువార్త 11వ అధ్యాయం 25వ వచనంలో నేనే పునరుద్ధానం, నేనే పునరుద్ధానమును జీవమును, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసముంచువాడు ఎన్నటికని చనిపోడు. ఈ పునరుద్ధానపు అనుభవాన్ని క్రీస్తు ద్వారా ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి ప్రతి ఒక్కరికి ఇస్తున్నాడు ఇక్కడ. ఇది గమనించాలి. వేరెవ్వరికి లేనటువంటిది మనకు క్రీస్తు ద్వారా లభించినటువంటి ఈ గొప్ప అనుభవం ప్రియబిడ్డలారా. అందుకనే ఈరోజు మనకి అంశం ఏమిటంటే ప్రియబిడ్డలారా, అవధులు లేని పునరుద్ధాన వేడుక. అవధులు లేని పునరుద్ధాన వేడుక. ఎందుకనంటే వాళ్ళెవ్వరికి లేనిది మనకు మాత్రం ఉందంటే మన ఆనందం కాదా? ఎవరికి దక్కనటువంటిది మనకు దక్కిందంటే సంతోషం కాదా? ఏదో దశావతారాలుగానో లేకపోతే ఇంకో తారంగానో ఉద్భవిస్తారని చెప్పుకుంటున్నటువంటి అనుభవాలలో కానీ మనము ప్రియబిడ్డలారా, ఆయన ఎలాగైతే లేచాడో ప్రథమ ఫలముగా వారు తమ వరుసలో మన ఈరోజు చదువుకున్నటువంటి పత్రికా లేఖనంలో ఆయన వారు ఏం చేయబడతారు? బ్రతికించబడతారు. చూడండి ఆ మాట కొరింథీయులకు రాసినటువంటి ఆ యొక్క మొదటి పత్రిక 15వ అధ్యాయంలో, కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 15వ అధ్యాయంలో 23వ వచనం చూడండి. ప్రతివాడును తన వరుసలోనే ఏం చేయబడతారు? ప్రతివాడు, ఎవ్రీ పర్సన్ ప్రతి ఒక్కడు కూడా బ్రతికించబడతాడు. ప్రథమ ఫలము ముందు ఆయన లేచాడు. ఆయన కానీ లేపబడకపోతే మనకు లేదు. ఆయన లేచాడు కాబట్టి ప్రతివాడు కూడా ఏం చేస్తాడు? ఆయన యందు విశ్వాసం ఉంచిన ప్రతివాడు లేస్తాడు. ప్రథమ ఫలం క్రీస్తు. అటు తరువాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు, ఎవరు వారు? ఆయన వారు. ఎవరు వారు చెప్పండి? ఎవరు వారు? ఆ యేసును నమ్మినవారు, పునరుద్ధానాన్ని నమ్మినవారు. మనం ఈ మధ్య మనం ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. సద్దూకయ్యులు ఏమి నమ్మరు? పునరుద్ధానాన్ని నమ్మరు. పునరుద్ధానం లేదు వాళ్ళకి. పునరుద్ధానాన్ని విశ్వసించరు వాళ్ళు. కానీ మీకు మనకు ప్రియబిడ్డలారా, ఆయన వారు బ్రతికించబడతారు. మనము ఆయన వారి గుంపులో ఉండగలిగితే ఎంత దీవెనకరమో, ఎంత ఆశీర్వాదకరమో ప్రియబిడ్డలారా. ఈరోజు అసలు మన సందేశం ఏమిటో చెప్పనా? ఈరోజు మన సందేశం 3 మాటలు చెప్పేసి నేను నా యొక్క సందేశాన్ని ముగించేస్తా. పునరుద్ధాన సందేశం మిమ్మల్ని అందరినీ కూడా ఉత్సవభరితులనుగా చేసి, మిమ్మల్ని ఆనందభరితులుగా చేసి, మీరు ఎంతసేపు ఒకవేళ ప్రధాన యాజకులు, శాస్త్రులు ఆ యొక్క వాళ్ళులాగా రాత్రంతా అయ్యగారు ఆయన సమాధిలో నుండి వెళ్ళిపోతాడని మేము రాత్రంతా నిద్రపోలేదండి అన్నవాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి? ఎంతమంది ఉన్నారు చెప్పండి? ఎంతమంది ఉన్నారు చెప్పండి? నేను ఒక్కడే. నేను నిద్రపోలేదు. ఆరాధన ఉందంటే నిద్ర అనేది నాకు మళ్ళీ ఎక్కడికి వచ్చి ఈ జపాలేంటో నాకు అర్థం కాదు. ఈ జపాలేంటో
ఒక విషయాన్ని ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వచనం చూడండి. చదవండి. అదేమనగా యేసు ప్రభు అని నీవు ఏం చేయాలి? ఇందాక ఆయన వారు అన్నాడు కదా, ఆ ఆయన వారు ఎవరు వారు? చాలాసార్లు కొత్తగా పెళ్ళైన వాళ్ళు, పెళ్ళైన కొత్తలో మా ఆయన గారండి, ఒక వారం రోజులు బాగానే ఉంటుంది, ఒక నెల రోజులు బాగానే ఉంటుంది. తర్వాత ఆయన వారు ఆయన గాడవుద్ది, ఆయన గాడల్లా ఆడైపోద్ది, ఆడల్లా ఆ మొదలష్టపడవుద్ది, ఆ మొదలష్టపడల్లా ఇంకా ఎన్ని వస్తాయో. మీరు అందరూ కాదులే, మీరు అట్లాంటి వాళ్ళు కాదులే అమ్మ, మీరు చాలా మంచివాడు, మీరు మీరు బంగారం అమ్మ, మీరు అందరూ చాలా బంగారం. ఆయన వారంటే ఎవరంటే ఇక్కడ రాయబడింది చూడండి. ఆయన వారంటే యేసు ప్రభు అని నోటితో, యేసునట నోటితో ప్రభు అని, అయ్యా నీవే ప్రభు అని, నా జీవితానికి రాజు అయ్యా, నువ్వు లేచావు కాబట్టి నేను కూడా లేస్తానయ్యా అని నమ్మినటువంటి వాళ్ళు ఆ ప్రభు అని ఒప్పుకొని, దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపనని నీ హృదయమందు నీవేం చేయాలి? నీ హృదయమందు ఏం చేయాలి? చెప్పండి, ఏం చేయాలి? చెప్పండి, ఏం చేయాలి? నువ్వేమైనా చెయ్యి, నువ్వేమైనా ఎంతైనా ఖర్చు పెట్టు, నువ్వు ఎంతైనా ఖర్చు పెట్టు. ఈ బిడ్డలు చాలా స్పెండ్ చేశారు, ఆ ఫ్యామిలీ చాలా కాంట్రిబ్యూట్ చేశారు. నాన్న నేను మీకేమి ఇవ్వగలను, తిరిగి నేను మీకేం చెప్పగలను? థ్యాంక్స్ మాత్రమే చెప్పగలను, థ్యాంక్స్ మాత్రమే చెప్పగలను, వందనాలు మాత్రమే చెప్పగలను. ఇంక దాంతోపాటు కొంతమంది కాంట్రిబ్యూషన్స్ ఇచ్చారు, థ్యాంక్స్ చెప్పగలను మీకు. కానీ ఇక్కడ నేను మనం గమనించాలి ఏంటో తెలుసా? మీరు మృతుల్లో నుండి ఆయనను లేపనని మీ హృదయమందు మీరు ఎంత చేసినా మీ హృదయాల్లో ఆయన యందు ఏం చేయాలి? ఆయన విశ్వసించిన ఎడల నీవేం చేయబడతావు? హల్లెలూయా. అంటే దాని అర్థం ఏమిటంటే నీవు ఆ సమాధిలో ఉండవు. నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకుతాడు, అది దాని అర్థం. హల్లెలూయా, హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు తెస్సలోనికి రాసినటువంటి మొదటి పత్రిక చూడండి. అపోస్తలుడైన పౌలు తెస్సలోనికి సంఘానికి రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం చూడండి. యేసు మృతి పొంది తిరిగి లేచునని. అమ్మా ఎవరు? మనమంటే సెయింట్ పీటర్స్ చర్చ్ వాళ్ళేనా? అంటే ఈ సన్ రైజ్ సర్వీస్లో ఉన్నవాళ్ళేనా? మనమంటే ఇప్పుడు సజీవ లెక్కలో ఉన్నటువంటి మనము, ఆయన విశ్వసించినటువంటి మనము, ఎవరైనా సరే ఇక్కడ మనము ప్రతి ఒక్కరు ఇక్కడ రాయబడి చూడండి. అక్కడ యేసు మృతి పొంది తిరిగి లేచనని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా, ఒకవేళ ముందే నిద్రించారనుకోండి, ఆల్రెడీ ఇప్పటికీ నిద్రించారనుకోండి, వాళ్ళని దేవుడు ఏం చేస్తాడట? వెంట పెట్టుకొని వస్తాడు. మృతి పొంది తిరిగి లేచనని మనం నమ్మాలి. అంటే మనం బతుకుతాం, మన పూర్వీకులు బతుకుతారు, మన వాళ్ళందరూ బతుకుతారు, అబ్రహాం గారు బతుకుతాడు, ఇస్సాకు గారు బతుకుతాడు, యాకోబు గారు బతుకుతాడు. మన పూర్వీకులందరినీ మనం చూడగలుగుతాం. ఆయన తన వారిని ఏం చేస్తాడు? ఆయన వెంట పెట్టుకుని వస్తాడు. చూడండి, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక, కొరింథీ సంఘానికి రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయం చూడండి. 5వ అధ్యాయం కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం చూడండి. ఇప్పుడు ప్రజెంట్ జీవించేవారు అంటే ఎవరు? వీళ్ళు అమ్మా ఇక్కడ ఉండరు వాళ్ళు. మీరందరూ లివింగ్ పీపులా లేకపోతే అమ్మా అయిపోయారా? బ్రతుకున్నావు అనే పేరు మాత్రం మీకున్నది కానీ సార్ చెప్పండి,
చాలా క్లియర్గా రాయబడింది, చాలా క్లియర్గా పౌలు గారు రాశాడు. జీవించువారు అంటే దీని అర్థం ఆయన వారు అంటే ఎవరంటే ఇక్కడ జీవించేవారు, బ్రతికి నమ్మినట్టు, ఇక్కడ సజీవ లెక్కలో ఉన్నవారు, సజీవ లెక్కలో ఉండి ఆయన్ని విశ్వసించిన వారు, సజీవ లెక్కలో ఉండి ఆయన నమ్మినటువంటి వారు. ఇప్పుడు జీవించేవారు ఇక మీదట ఎవరి కొరకు కాక, సపోజ్ ఇది చేసింది ఇది వీళ్ళ కోసం కాదు, ఎవరి కోసం? అది చేసింది ఎవరి కోసం? మీ కాంట్రిబ్యూషన్ ఇచ్చేది ఎవరి కోసం? అదే క్లియర్ ఇక్కడ రాస్తున్నాడు. తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వారి కొరకే జీవించుటకు కార్యాలు చేయడం కాదు పెద్ద గొప్ప. ఇక్కడ అసలు మనమే ఆయన కొరకు జీవించాలి. హల్లెలూయా. అది అసలు మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుట కొరకు ఆయన అందరి కొరకు ఏం చేశాడట? మృతి పొందినని మనము నిశ్చయించుకుంటున్నాం. అది దానికోసం. ఆయన మృతి పొందింది ఎందుకోసం అంటే, ఆయన లేచింది ఎందుకోసం అంటే, ఆయన నీవు నేను మనము ఇక ప్రియబిడ్డలారా ఇక ఎవరు తమ కోసం కాదు, తమ కొరకు కాక ప్రతి ఒక్కరూ కూడా ఆయన నిమిత్తమే జీవించాలి, క్రీస్తు నిమిత్తమే మనం జీవించాలి అనేటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాలి. పైన 14వ వచనంలో క్రీస్తు ప్రేమ మమ్ములను బలవంతము చేయుచున్నది, ఎలయనగా అందరి కొరకు ఒకడు మృతి పొందిన కనుక అందరూ ఏం చేయబడ్డారు? అందరూ చనిపోయారు. అందరు మృతులే, అందరు పాపులే అన్నాడే, ఇక్కడ అందరూ చనిపోయారు అన్నాడు. కాబట్టి మనందరం పునరుద్ధానానికి వారసులు కావాలంటే మనము మన కోసం జీవించకూడదు, మన కోసం కార్యాలు చేయకూడదు. జీవించువారు ఇక మీదట క్రీస్తు కొరకు కార్యాలు చేసేటువంటి వాళ్ళుగా మనం జీవించాలి. కారణం ఎందుకనంటే ఆయన చెప్పినట్టే లేచాడు. ప్రథమ ఫలముగా క్రీస్తు లేచాడు. ఆయన లేచాడు కనుక, ఆయన చెప్పినట్టే లేచాడు కనుక, ఆయన చెప్పినట్టే తన యొక్క మాట ప్రకారం ఆయన ప్రూవ్ చేసుకున్నాడు కనుక, మరి మిగిలినటువంటి విషయాలు నా యందు విశ్వాసం ఉంచు ప్రతివాడును కూడా తిరిగి ఏం చేస్తాడు? లేస్తాడని చెప్పిన మాట కూడా నెరవేర్చబడదా లేదా? ఇందాక రోమాపత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో చెప్పింది, ఆయన దేవుని కుమారుడని ఏం చేయబడ్డాడు? ప్రూవ్ చేయబడ్డాడు, నిరూపించబడ్డాడు. కనుక మనము ఆ యొక్క నిరూపించబడినటువంటి దేవుని కుమారుడైనటువంటి క్రీస్తుని గురించినటువంటి మాటలు. ఇంకో విషయాన్ని జ్ఞాపకం చేస్తా. ఈ రోజున ఈ పునరుద్ధానాన్ని సందేశాన్ని మనం వింటున్నామే. కొరింథీయులకు రాసినటువంటి ఈ మొదటి పత్రిక 15వ అధ్యాయంలో 12వ వచనాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు, క్రీస్తు మృతుల్లో నుండి లేపబడి ఉన్నాడని ప్రకటించబడుచుండగా మీలో కొందరు మృతుల పునరుద్ధానము లేదని ఎట్లు? ఏం పునరుద్ధానం, ఏం లోకం, ఏం చేస్తారు, ఏం లోకం, ఎక్కడుంది, ఎవరు లేస్తారు అని ప్రియబిడ్డలారా చెప్పుకునేటువంటి మనుషులు లేకపోలేదు. మృతుల పునరుద్ధానము లేని ఎడల క్రీస్తు కూడా లేపబడి ఉండలేదు. మరియు క్రీస్తు లేపబడి ఉండని ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసము. కనుక ప్రియబిడ్డలారా మనం పడేటువంటి ప్రయాస, మన యొక్క విశ్వాసము వ్యర్థమైనదా కాదు. దేవుడు క్రీస్తును లేపనని ఆయనను గూర్చి మేము సాక్ష్యము చెప్పి ఉన్నాము కదా. మృతులు లేపబడని ఎడల దేవుడు ఆయనను లేపలేదు కనుక దేవుని విషయమై అబద్ధపు సాక్షులుగా అగబడుచున్నాం. మృతులు లేపబడిన ఎడల క్రీస్తు కూడా లేపబడలేదు. క్రీస్తు లేపబడని ఎడల మీ విశ్వాసము వ్యర్థమే, మీరింకను పాపములోనే ఉన్నారు. అంతేకాక క్రీస్తునందు నిద్రించిన వారు నశించిరి. కనుక ఈ జీవితం కాలము మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యం. ఎక్కడ క్లియర్గా రాసుకొచ్చాడు, ఈ జీవిత కాలము మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల, 19వ వచనంలో నిరీక్షించు వారమైన ఎడల మనుషులందరికంటే మనం ఏమవుతాం? దౌర్భాగ్యులమాట. దేవుడు మనలను దౌర్భాగ్యులుగా చేయలేదు. దౌర్భాగ్యులుగా దేవుడు నన్ను చేయలేదు. దేవుడు మనలను దౌర్భాగ్యులుగా ఉండడానికి చేయలేదు. పౌలు గారు రోమా సంఘానికి రాస్తూ ఆయన 7వ అధ్యాయంలో అంటాడు, 24వ వచనంలో, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను అంటాడు. అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్ను ఎవడు
విడిపించను. ఎవడు విడిపించను? కనుక దేవుడు నిన్ను నన్ను మనలను దౌర్భాగ్యులనుగా చేయలేదు. నీవు నేను మనం దౌర్భాగ్యులముగా కాకుండానట్లు ఆయన ప్రథమ ఫలముగా ఏం చేశాడు? ఆయన లేచి ఉన్నాడు. మీరు నేను మనము ప్రియబిడ్డలారా పునరుద్ధానములో పాలిభాగస్థులం అవడానికి ఆయన ద్వారా, ఆయన ఎలాగైతే పునరుద్ధానాన్ని ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచాడో, మీరును నేనును ఆయన వారు అందరూ ప్రతి వాడును తమ తమ వరుసలోనే వాళ్ళు కూడా బ్రతికించబడతారు. కనుక ప్రియులారా, ఈనాడు సంఘానికి ఏం సువార్త తెలియచేయాలంటే చెప్పన, సిలువను ఆయన జన్మ సువార్తే కాదు, ఆయన జన్మ సువార్తే కాదు, ఆయన గురించినటువంటి అద్భుతాల సువార్తే కాదు, ఆయన గురించినటువంటి సిలువ సువార్తే కాదు, ఆయన యొక్క పునరుద్ధాన సువార్తే కాదు, ఆయన రాకడను గురించి కూడా మనం ఏం చేయాలి? తెలియచేయాలి. పునరుద్ధానాన్ని గురించి తెలియచేయాలి. ఆయన లేపబడకపోతే మనం దౌర్భాగ్యులమే. కనుక మీరు నేను మనం లేపబడ్డానికి ఆ విశ్వాసాన్ని దేవుడు మనకిచ్చాడు. కనుక ప్రియులారా, మీరు నేను మనము అనేకులకు ఈ యొక్క పునరుద్ధాన సువార్తను ఇతరులకు మనం ప్రకటించాలి. అదే ఇక్కడ అంటున్నాడు 12వ వచనంలో, క్రీస్తు మృతుల నుండి లేపబడి ఉన్నాడని ప్రకటింపబడుచుండగా మీలో కొందరు మృతుల పునరుద్ధానము లేదని ఎట్లు చెప్పుకొనుచున్నారు. కనుక మీరు నేను మనము ప్రియులారా, ఒకవేళ పునరుద్ధానము ఏం పునరుద్ధానం అని ఒకళ్ళు అనుకుంటున్నామేమో, ఆయన మృతుల్లో నుండి లేచనని మనం నమ్మిన ఎడల ఇదిగో నీవు నేను మనం రక్షించబడతాం. 10వ అధ్యాయంలో రోమపత్రిక రాయబడినట్లుగా విశ్వసించిన ఎడల మనం రక్షించబడతాం. క్రీస్తు ద్వారా దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప నిరీక్షణ. కనుక వాళ్ళు కలవరముతో కూడినటువంటి వాళ్ళై ఆనాడు వాళ్ళు ఆ సమాధి దగ్గరకు వెళ్ళారు. కానీ అక్కడ వాళ్ళు ఏం చేశారంటే, ఆయన ఇక్కడ లేడే అని ఏదో అనుభవంతో జీవించారు, కానీ నమ్మలేదు. కానీ ఎవరు నమ్మారంటే ప్రధాన యాజకులు, శాస్త్రులు, అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క పిలాతు గారు వాళ్ళు నమ్మి వాళ్ళు సమాధికి చాలా జాగ్రత్తలు తీసుకున్నారు వాళ్ళు. కానీ వాళ్ళు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఆ పెద్ద రాయి ఏం చేయబడింది? పొల్లించబడింది. ఎంతగానో ప్రియబిడ్డలారా, ఆనంద సంబరమాలు చేసుకునేటువంటి గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకిచ్చాడు. కనుక ఈ 2025వ సంవత్సరం మీరు నేను మనము ఎట్ ప్రజెంట్ ఇప్పుడు సొసైటీకి ఏ సువార్త చెప్పాలంటే ఏ గాస్పుల్ ఆఫ్ రెజరక్షన్ వి నీడ్ టు ప్రీచ్. పునరుద్ధాన సువార్త అని చెప్పండి. మన దేవుడు లేచాడు. సమాధుల దగ్గరికి వెళ్ళి మనం ఎదుగుతాం. ఎందుకు వెళ్తున్నాం మనం అక్కడికి? సమాధి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకున్నందు మాత్రాన మీ నాన్నగారికో మీ అమ్మగారికో అక్కడికి ఏమన్నా వాళ్ళు ఏమన్నా నీ దగ్గరికి వచ్చి అమ్మ ఏడమాక నిన్నేమన్నా పక్కన సవరదిస్తారా? నిన్నేమన్నా ఏమి రాదు. కానీ ప్రతి వారును వారి వరుస చొప్పున వాళ్ళందరూ ఏం చేస్తారు? యోహాను సువార్త 5వ అధ్యాయం 24, 25, 26 వచనాల్లో సమాధుల్లో వారందరూ కూడా తిరిగి లేస్తారు. వాగ్దానం ఇచ్చాడు, నిరీక్షణ ఇచ్చాడు, పునరుద్ధానం అనుభవాన్ని ఇచ్చాడు. ఈ వార్తను తెలియజేయండి. గతించిన వాళ్ళు లేస్తారు, జీవించేవారు లేస్తారు, అందరూ లేస్తారు. కనుక ప్రియబిడ్డలారా, అందరికీ ఈ పునరుద్ధాన సువార్త తెలియచేయాలి. మన భారతదేశంలో ఉన్నటువంటి ఇన్ని కోట్ల మందికి దరిదాపుగా 150 కోట్ల పైచిలకు ఉన్నటువంటి ప్రజానీకానికి పునరుద్ధాన సువార్త తెలియచేయాలి. పునరుద్ధాన సువార్త తెలియకే క్రీస్తుని ఇంకా నమ్మనటువంటి వాళ్ళుగా ఉంటూ ఉన్నారు. నేను చనిపోయిన తర్వాత వచ్చే జన్మలో అట్ట జన్మిస్తాను అనుకుంటూ రకరకాల ఆ నోములు, వ్రతాలు, ఆ యొక్క అవి చేసుకుంటూ, యాగాలు చేసుకుంటూ, యజ్ఞాలు చేసుకుంటూ, రకరకాలుగా ఆ యొక్క డబ్బునంతా దోబరా చేసేస్తూ, వ్యర్థమైనటువంటి దాని అలా పాడు చేసుకుంటూ తమ యొక్క విశ్వాసాన్ని స్పాయిల్ చేసేసుకుంటున్నారు. కనుక ప్రియబిడ్డలారా, మీ విశ్వాసం వ్యర్థమే, అబ్బాయి మీరు చేసే క్రియలు వ్యర్థమే. మీ క్రియలు వ్యర్థం కాకుండా ఉండాలంటే పునరుద్ధానమును నేనే, జీవమును నేనే అని చెప్పినటువంటి యేసయ్య లేచాడయ్యా. లేచి ఇదిగో మనందరికీ నిరీక్షణ కలిగించాడయ్యా. మీరు మనము చనిపోయిన కానీ లేస్తామయ్యా, నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నటికీ చనిపోడయ్యా అనే వాగ్దానం ఇచ్చాడయ్యా. కనుక ఈ రిజరక్షన్ యొక్క గాస్పుల్ని ఇతరులకు తెలియచేసి మనం చెప్పగలిగితే, ప్రియబిడ్డలు ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తా. ఈ మధ్యన ఒక సేవకుడు నా దగ్గరకు వచ్చి ప్రక్కన కూర్చున్నాడు. అంటూ నా చేతిని సవరు చేస్తున్నాడు. ఆయన నా చేతిని, ఏంట్రా తమ్ముడు
ఏంట్రా తమ్ముడు అంటే, అన్న పునరుద్ధానం నీ దగ్గర ఉంది అన్నయ్య అంటున్నాడు. పునరుద్ధానం నీ దగ్గరే ఉంది. ఏంది నాన్న అంటే, అవునన్నా, ఎన్ని దెబ్బలో, ఎన్ని మరణపు అనుభవాల్లోనికి నీ వెళ్ళావో. నా యందు విశ్వాసం ఉంచువాడు మరణములో నుండి జీవములోనికి దాటుతాడు. దేవుడు మిమ్మలను దాటించినటువంటి వాడుగా మీరు మా ఎదుట సాక్ష్యంగా ఉన్నారన్నా అని నా ప్రక్కకు వచ్చి నా చేతిని ఇట్లా రబ్ చేస్తూ ఉన్నప్పుడు హౌ యూ ఫీల్ ఇట్ అంటే, అన్న ఆ పునరుద్ధానపు స్పర్శను నేను చూస్తున్నాను. నీ ద్వారా, నా ద్వారా మనం ఇతరులకు ఆ పునరుద్ధాన సువార్తను ఇతరులకు అందించేటువంటి వాండ్రముగా ఉండాలి. ఫస్ట్ మొదటగా యేసునాయను చూచింది ఎవరు? మగ్దలేనే మరియా చూసి ఏం చేసింది? ఆ మాట చూసి మనం వెళ్ళిపోదాం, ఇక ముగించేసుకుందాం. మగ్దలేనే మరియా ఏం చేసిందంటే ఆ యొక్క మాటను మనం చూసినట్లయితే 20వ అధ్యాయం యోహాను సువార్త చూడండి. ఆదివారం ఇంకా చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేనే మరియా పెందల కంటే సమాధి వద్దకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీయబడి ఉండుట చూచింది గనుక ఆమె పరిగెత్తుకొని ఏం చేసిందట? పరిగెత్తుకొని సీమోను పేతురుని ఎత్తుకుని, యేసు ప్రేమించిన మరి ఒక శిష్యుని ఎత్తుకుని వచ్చి ఆ యొక్క యేసుని ఎత్తుకొని పోయారు. ఈ విషయానంతటిని వాళ్ళకి ఏం చేస్తుంది? తెలియజేస్తుంది. యేసుని గురించి ఆ సమాచారం వాళ్ళకి తెలియజేస్తుంది. యేసుని గురించినటువంటి సమాచారం తెలియజేస్తుంది. యేసును గూర్చినటువంటి సమాచారము వారందరికీ ఆ యొక్క మగ్దలేనే, 7 దయ్యములను పట్టినటువంటి మగ్దలేనే, విమోచించబడినటువంటి మగ్దలేనే ప్రియబిడ్డలారా, అనేకులకు ఆ యొక్క ఇప్పుడు చూడండి మార్కు సువార్త 16వ అధ్యాయం 9వ వచనం, ఆదివారం తెల్లవారినప్పుడు, కరెక్ట్గా తెల్లవారిపోయింది. ఇప్పుడు చూడండి, ఆదివారమున 16వ అధ్యాయం 9 కరెక్ట్గా ఆదివారమున తెల్లవారినప్పుడు యేసు లేచి తాను 7 దయ్యములను వెళ్ళగొట్టిన మగ్దలేనే మరియకు మొదట చెప్పండి, ఎంత ధన్యురాలు ఆవిడ, ఎంత ధన్యురాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈనాడు మొదట ఆ ధన్యురాలైనటువంటి అనుభవం ఆ బిడ్డకి 1 కాదు 2 కాదు 7 దయ్యాలు పట్టినటువంటి ఆవిడ స్త్రీ యేసును అంగీకరించిన తర్వాత ఆమె మొట్టమొదటిసారిగా పునరుద్ధానుడైనటువంటి యేసయ్యను చూచేటువంటి ధన్యకరమైన స్థితి పొందుకుంది. ఫస్ట్లో స్త్రీని సాతాను వాడుకున్నాడు. ఎక్కడ? ఏదేను తోటలో ఆ సాతాను వాడుకున్నాడు. క్రొత్త నిబంధనలో రక్షకుడు రావడానికి స్త్రీని వాడుకున్నాడు. సాతానికి తావివ్వలేదు. మళ్ళీ పునరుద్ధానంలో మళ్ళా స్త్రీనే దేవుడు ఏం చేశాడు? అదే చాయిస్ మళ్ళా స్త్రీకి దేవుడిచ్చాడు. నేనేమంటానంటే, స్త్రీ ఎవరికి సాదృశ్యం అంటే సంఘానికి సాదృశ్యం, పెండ్లి కుమార్తెకు సాదృశ్యం. మొదట మనము మగ్దలేనే వలె ఆయనను సందర్శించే వాండ్రముగా ఉండగలిగితే ఎంత దీవెనకరమో. పరిగెత్తుకొని వెళ్ళి ఆ పునరుద్ధాన సువార్తను ఏం చేస్తుంది? మిగిలిన వాళ్ళకు కూడా శిష్యులకే తెలియజేస్తుంది. ఆయన శిష్యులకే తెలియజేస్తుంది. కనుక అలాంటి ధన్యకరమైనటువంటి స్థితిని పొందుకోవాలని ఈ పునరుద్ధాన పండుగ రోజున మీరందరూ కూడా మరి నిద్రావస్థలో ఉండకుండా, కలవరముతో కాకుండా ఆనందంతో మీరు సంభ్రమాలతో మీరు జీవించాలని, ఇదిగో నేను చాలా విషయాలు చెప్పాను, ఎన్నో సాక్ష్యాలతో కూడినటువంటి ఆ మాటలను జ్ఞాపకం చేశాను. కానీ యేసు సమాధి దగ్గరికి వెళితే ఆయన సమాధి మాత్రం ఏం చేయబడి ఉంది? తెరవబడిన సమాధి. కుల్మన్ అనేటువంటి వేదాంతి ఏమని రాశాడంటే, కుల్మన్ అనేటువంటి వేదాంతి ఈ యేసువారి యొక్క తెరవబడినటువంటి సమాధట ఈ భూమికే చెరుగని గాయమట. తరతరాలకు ఓపెన్గా ఉంచబడినటువంటి సమాధి. తరతరాలకు ఇది పూడ్చివేయబడినటువంటి కాదు, తెరవబడినటువంటి సమాధి చెరగని గాయముగా ఉంచబడింది. కుల్మన్ అనేటువంటి వేదాంతి, జర్మన్ వేదాంతి చెప్తూ ఉన్నాడు. డియర్ ఫ్రెండ్స్, మనము యేసువారు ఆయన ఎందుకు తెరచి ఉంచాడంటే అబ్బాయి ఆ సమాధిని చూచినప్పుడల్లా ఆయన లేచి ఉన్నాడని జ్ఞాపకం చేసుకుంటూ నేను కూడా లేస్తాను. గీతం జయ జయ గీతం
పాడెదము గీతం గీతం జయ జయ గీతం చేతట్టి పాడెదము. యేసురాజు లేచెను, యేసురాజు లేచెను, హల్లెలూయా జయమర్పటించెదము. వలదు వలదు ఏడువ వలదు వెల్లుడి గలిలయకు, వలదు వలదు వెల్లుడి గలిలయకు. తాను చెప్పిన విధమున పరుగిడి ప్రకటించుడి, తాను చెప్పిన విధమున పరుగిడి ప్రకటించుడి. గీతం గీతం జయ జయ గీతం. యేసురాజు లేచెను, హల్లెలూయా జయమర్పటించెదము. యేసురాజు లేచెను, హల్లెలూయా జయమర్పటించెదము. క్రీస్తు నేడు లేచెను, క్రీస్తు నేడు లేచెను, క్రీస్తు నేడు లేచెను. ప్రభు నన్ను చెప్పండి, నన్ను లేపును అని చెప్పండి. క్రీస్తు నేడు లేచెను, ప్రభు నన్ను. అందరు చెప్పండి, ప్రభు నన్ను. ఎవరికి వాళ్ళే, ప్రభు నన్ను, ప్రభు నన్ను. ఎవరికి వాళ్ళే చెప్పుకోండి, ప్రభు నన్ను, ప్రభు నన్ను, ప్రభు నన్ను, ప్రభు నిన్ను, ప్రభు మనలను. హల్లెలూయా హల్లెలూయా. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా తండ్రి, నీ యందు విశ్వాసం ఉంచినటువంటి ప్రతి ఒక్కరిని పునరుద్ధానపు అనుభవంతో నింపేటువంటి గొప్ప దేవుడుగా ఉన్నావు. స్తోత్రాలు. మీరే కార్యం చేయమని, అలాంటి మీరు లేపబడకపోతే ఇలాంటి మాకు ధన్యత దక్కేది కాదు. మీరు ప్రథమ ఫలముగా దేవా మరణమును జయించి తిరిగి లేచడం ద్వారా ఇటు ధన్యకరమైన స్థితిని మాకు ప్రసాదించారు. స్తోత్రాలు. విన్న వాక్యమును మా హృదయాల్లో భద్రపరుచుకొని దీవించబడ్డానికి సహాయం చేయమని యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్.